అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. 8 ప్లేసెస్ లో కాల్చి వాతలు పెట్టింది పిల్లోడికి. ఎంత దారుణంగా గాయపడ్డాడంటే ఆ బాబు కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడిపోయి రాత్రంతా పడుకోలేదని తెలుసు. అమ్మ కావాలని వచ్చా ఆయన కానీ పంపియా అన్న గరిట కాల్చి పెట్టింది పెద్దది. వద్దు వద్దు పెట్టొద్దు కాల్చొద్దు అని అడిగావా అమ్మ నువ్వు? ఏం అడిగావు? వద్దు వద్దు కాల్చొద్దు అన్న ఆయన కానీ కాల్చింది. అంత ఘోరంగా రాత్రి పడుకోలేదండి అసలు. ఎక్కడ పడుకుంటాడు అన్ని దెబ్బలు అంత దారుణంగా ఉంటే అసలు? నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోమన్నారండి. మేము లేబర్ అండి, మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకనకు వచ్చామండి. మేము ఎక్కడికి వెళ్తామండి? మేము ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఓయూ కాలనీకి సంబంధించిన ఒక చిన్న బాబు తేజనందన్ అనే బాబు 6 years తనకు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్యూషన్ టీచరు గరిట కాల్చి దారుణంగా వాతలు పెట్టింది పిల్లోడి మీద. ఏమనుకోవాలి, ఆమెకు కూడా పిల్లలు ఉంటారు, ఆమె కూడా ఆడదే, పైగా టీచర్ ఏం కూడా కాదు, జస్ట్ ట్యూషన్స్ చెప్తుంది అంతే. బట్ ఎంత దారుణంగా అంటే 8 places లో కాల్చి వాతలు పెట్టింది పిల్లోడికి. ఎంత దారుణంగా గాయపడ్డాడంటే ఆ బాబు కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడిపోయి రాత్రంతా పడుకోలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఆ బాబు తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరిగిందో వాళ్ళని అడుగుదాం. అసలు ఏం జరిగిందండి? మీ పేరేంటి? సత్యబాబు మేడం. ఏమైంది సత్యబాబు గారు? నేను రోజులాగే డ్యూటీకి వెళ్ళాను మేడం. నేను ఏం చేస్తారు అసలు మీరు? నేను కార్ డ్రైవర్. కార్ డ్రైవరా? పొద్దున్న 9ంటికి వెళ్తాను మేడం. 9ంటికి వెళ్తే మళ్ళీ సాయంత్రం 6కి అలా వచ్చేస్తాను మేడం. నిన్న కొంచెం నాకు డ్యూటీగా లేట్ అయింది మేడం. వచ్చేసరికి 9 అయిపోయింది మేడం. 9 అయ్యేసరికి నేను వచ్చేసరికి మా భార్య నా పెద్ద బాబు ఉన్నారు మేడం, ఇంటి దగ్గర ఉన్నారు. మీరిద్దరు ఉన్నారు. ఆ చిన్నవాడు ఏడంటే చిన్నవాడికి ఇంకా ట్యూషన్ అవ్వలేదని చెప్పింది మేడం. మా బాబు చెప్పాడు 9:30 కూడా. అంటే సరే ఏమన్నా హోంవర్క్ అది ఇది ఉందేమో అని చెప్పేసి సరే తర్వాత పంపిస్తారులే అని చెప్పేసి నేను కొంచెం బయటకు వెళ్ళి కూరగాయలు అవి తెచ్చుకోడానికి వెళ్ళాను మేడం. నేను వచ్చేసరికి కూడా ఇంకా రాలేదు మేడం. అది ఇప్పుడు దాకా ఏంది ఉండదు, 9:30 దాకా అయిపోతుంది టైం. ఇంకా రాకపోతాం ఏంటి, మేడం ఫోన్ చేయి మరి అయిపోయిందంటే తీసుకొద్దాం వెళ్ళి అని చెప్పేసి చెప్పాను మేడం. ఫోన్ చేసింది మేడం. మీరు కానీ మీ ఆయన గారు కానీ ఎవరో ఒకరు రండి, ఎవరైనా వస్తే బాబుని పంపిస్తాను. అదేంటి ఎవరైనా పంపిస్తే వాడు ఏమన్నా చేశాడా, ఏమన్నా పగలగొట్టాడు, ఏమన్నా అయ్యిందా ఇంట్లోని అని మీరు అనుకున్నారు? అనుకున్నాం మేడం. సరే ఏదన్నా అవుతే సరే చూసిరా కళ్యాణ్ అని నేను ఒకవేళ ఏదన్నా అవుతే నేను వస్తానులే అని పంపించాను. ఈ అమ్మాయి వెళ్ళింది మేడం. ఈ అమ్మాయి వెళ్ళేసరికి ఒంటి పైన మొత్తం కాల్చిని ఉన్నాయి మేడం. ఇంత ఘోరంగా కాల్చారు మేడం. కాల్స్తే ఈ అమ్మాయి ఇంకా అక్కడ పని చేస్తుంది కదా మేడం. అక్కడ పని చేస్తుందా తను? ఇక్కడ వాళ్ళ ఇంట్లో పని చేస్తాం. ఏం పని చేస్తావమ్మా? ఇంట్లో పని చేస్తావా? ఓకే ఓకే. ఇంకా ఓనర్ అన్న అభిమానంతో ఈ అమ్మాయి ఏం అనలేదు మేడం. ఆ బాబుని తీసుకుని ఇంటికి వచ్చేసింది మేడం. ఇంటికి వచ్చేస్తే నేను పైన బొగ్గ మీద చూసాను మేడం. సరే ఏమన్నా బెదిరించారేమో, చదువుకోవట్లేదని ఏమన్నా బెదిరించారేమో ఊరుకున్నా మేడం. అటు తిప్పితే కాలు పైన ఎంత పెద్దగా కాల్చింది మేడం. ఏంది మేడం, నేను ఏమంటే ఫోన్ తీసుకుని ఆ మేడం ఫోన్ చేశాను మేడం. మేడం ఇదేంటి మేడం ఇంత ఘోరంగా కాల్చారని అడిగితే లేదండి వాడు చదువుతలేదని అన్నారు. మేడం చదవకపోతే పంపించేసేయండి మేడం. అంతే కదా, పంపించేసేయండి. లేదన్నా ఏదన్నా ఇచ్చుకుని అది ఏదో బెదిరించండి, అంతేగాని మేడం ఎంత ఘోరంగా కాల్చేస్తారా మేడం అని అంటే. అసలు ఏం పెట్టి కాల్చిందమ్మా? మన అట్లేస్తాం కదండి, సాంబార్ వేసుకుంటే గరిట అంటే పెద్దది ఉంటది కదా మన ఇట్లా గుంట గరిట లాగా ఉంటుంది, అది వేడి చేసి కాల్చేసిందంటే నేను కూడా లేను, పని చేసుకుని వచ్చేసాను. ఇలా కాల్చేరేట్ మేడం అని చెప్పేసి అడిగాను మేడం. నేను అడిగితే ఆమె ఉంటుంది బై మిస్టేక్ అయ్యిందండి అని చెప్పేసి అన్నారు. బై మిస్టేక్ అవుతాయండి, ఒకటి అవుతుందండి. ఎన్ని ప్లేసులు అండి మొత్తం? 8 ప్లేసులు మేడం. డీప్ గా కాలిపోయి అవుతే దగ్గర 4-5 ఉన్నాయి మేడం. ఇట్లాగా నాకు కొంచెం అనుభవం ఉంది మేడం. మా ఊర్లో నేను చూసాను, ఒక అబ్బాయికి చెట్టు మీద దిగినప్పుడు దెబ్బ తాకింది మేడం. తాకితే ఆయన ఫుడ్ కంట్రోల్ లేక ఏది పడితే తినేసి ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోయాడు మేడం.
ఇప్పుడు మా అబ్బాయికి కూడా సేమ్ అలాగే అయింది మేడం. ఫుడ్ కంట్రోల్ చేయలేము మేడం, చిన్నపిల్లలు కదా, ఏది పడితే తింటారు మేడం అని అంటే ఇంకా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాను మేడం. మా వారు రాని, మా వారు వచ్చిన దగ్గర మాట్లాడదాం, హాస్పిటల్కి చేయించండి అని చెప్పాను మేడం. రేపు తీసుకెళ్తా అని చెప్పారు మేడం. హాస్పిటల్కి రేపు తీసుకెళ్తా, ఇవాళ దెబ్బలు తగిలితే రేపు తీసుకెళ్తా అన్నారు. రేపు తీసుకెళ్తాను మేడం. రేపు తీసుకెళ్తాను అంటే అండి కాలనీ అండి, ఇప్పుడు శీతాకాలం అండి, అవన్నీ బీసిపోతాయండి. ఆడేమో కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు అండి. మీరు రేపు తీసుకెళ్తాను అంటున్నారు, రేపు కాదండి అని చెప్పాను. సరే నువ్వేమో ఏదో చేసే ప్లాన్ మీద ఉన్నావు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి అన్నారు మేడం. ఆ లైన్ లో తీసుకున్నారు మేడం, ఫోన్ లైన్ లో. నేను చెప్పాను, సార్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోండి మీరు, మేము మాట్లాడి వెళ్తాం, మేము మాట్లాడతాం అని అన్నారు సార్. అంతే మేడం. మేము ఇంకా స్టేషన్కి వచ్చేసాం మేడం. నైట్ 11:30 దాకా అటు అయిన దాకా సార్ వాళ్ళు అన్ని రాసుకున్నారు మేడం. రాసుకుని హాస్పిటల్ తీసుకెళ్లారు మేడం. హాస్పిటల్ తీసుకెళ్లి మళ్ళీ అక్కడ నుంచి గోల్కొండ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చే, ఇక్కడ కాదు మేడం, ఇంటికి పంపించేశారు మేడం. ఆ రిపోర్ట్ లో అన్ని తీసుకున్నారు మేడం. ఇక్కడ తీసుకున్నారు. మీరు పొద్దున్న రండి, 9:30 టైంలో రండి, వచ్చి మేడం ఇప్పుడు నైట్ టైం తీసుకురా, నాకు అవ్వదు, లేడీస్ కదా, పొద్దున్న రండి, పొద్దున్న తీసుకొస్తాం అని చెప్పి. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు ట్యూషన్ కి ఆమె దగ్గరికి? సంవత్సరాలు కాదు మేడం, 3-4 నెలల మట్టి. 3 నెలలేనా? ఈ అమ్మాయితో సంవత్సరం మట్టి పని చేస్తుంది మేడం వాళ్ళ ఇంటి దగ్గర. 3-4 నెలల మట్టి ట్యూషన్కి వెళ్తున్నాం, ఇంటికి ఉంటే అలర చేస్తున్నారు కదా, కొంచెం చదువు కూడా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆవిడ పెద్ద అబ్బాయి కూడా అక్కడేనా? అక్కడే మేడం. ఆవిడ టీచర్ కాదు మేడం, సాఫ్ట్వేర్ జాబ్ అలాగే చేసుకుంటారు మేడం. ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. స్కూల్ నుంచి రాగానే స్కూల్లో ఏదన్నా వీళ్ళకి హోంవర్క్ లాంటిది ఇస్తే అది చెప్పడానికి ఏమో మాకు రాదు మేడం, మాకు తెలియదు, మాకు ఇద్దరికి చదువులేదు మేడం. తెలియక సరే ఆ మేడం చదువుకున్నారు కదా, ఏమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్తే ఆ మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు మేడం. అమ్మాయి పని చేసుకుంటాను చెప్పి వాళ్ళు ఎక్కడే ఉంటారు, నేను ఏదైనా ఉంటే చెప్తాను, చదివిస్తానని అన్నారు మేడం. అప్పటి వరకు పని ఒకలాగా ఉంది మేడం. వీళ్ళు ట్యూషన్కి వెళ్ళక ముందు, ట్యూషన్కి వెళ్ళిన తర్వాత మేడం ఈ అమ్మాయి 5 వెళ్తే మేడం 6 ఇంటికి వచ్చేసింది మేడం. ట్యూషన్కి వెళ్ళక ముందు ఎంత వరకు ఉండేది? 5 వెళ్తే మేడం 6 గంటలకల్లా ఇంటికి గంటలో వచ్చేసేది అండి. ఇప్పుడు ట్యూషన్ ఇద్దరు పిల్లలను పంపిస్తాం బట్టి కాంచండి, నైట్ వచ్చేసరికి 9:30-10 అయిపోతుందండి. వర్క్ ఎక్కువైందండి. పిల్లల ట్యూషన్ కోసం ఈమెకి వర్క్ ఎక్కువ. మాకు ఫ్రీగా చెప్తానని ఆవిడ అంటున్నారండి. ఫ్రీగా అంటే మరి ఇప్పుడు యథావిధంగా ఎప్పుడు పని చేసేదే చేయాలండి. గంట ఎక్స్ట్రాగా 3-4 గంటలు పని చేపిస్తున్నారండి. ఇంకా నాకు ఫ్రీగా చెప్పినట్టు ఎక్కడ అవుతుందండి? అవును కదా. ఏమంటుందండి ఈ అమ్మాయి, ఏమంటుంది, పిల్లల కోసం ఎంత కష్టమైనా నేను భరింతానంటుంది. పిల్లల కోసం భరింతానని చెప్పేసి పని చేస్తుంది మేడం. 3-4 గంటలు పని చేస్తుందండి. అంత ఘోరంగా కాల్చేయవలసిన పనే ఉంది మేడం. ఒకసారి గసిరితే చదవడండి, ప్రేమగా చెప్పి చూడండి, చెప్పండి, మంచిగా ప్రేమగా దగ్గరకు లాక్కుని చెప్పండి. మీకు చదవగలుగుతున్నాడు అనిపిస్తే చెప్పండి, లేదంటే వద్దు, నాతో పాటు వచ్చి తీసుకొచ్చుకుంటాను, నా దగ్గర కూర్చుంటాడు, పని అయిపోయే వరకు నేను మళ్ళీ నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతానని చెప్పాను. ఆమె ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. అప్పుడు మేమా మేడం పని చేసుకునే వాళ్ళం మేడం. ఇప్పుడు ఏదన్నా అయింది అనుకోండి, ఇప్పుడు మేము ఏది కూడా చేయలేమండి. మేము ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే తక్కువ అవుతున్నాయి మేడం. ఇప్పుడు ఏదైనా చిన్నది పట్టుకున్నా కానీ 2-3 వేలు అవుతున్నాయి. మేము ఎక్కడి నుంచి తేగలమండి? ఇప్పుడు పెద్ద పిల్లని కూడా ఇప్పుడు కొట్టిందా? పెద్ద పిల్లోడిని కొట్టలేదు మేడం, కానీ దారుణంగా కాల్చిపెట్టిందమ్మా. ఇప్పుడు ఆవిడని బాధపట్టాలని గట్రా ఏం కాదండి మాకు. ఎందుకంటే అండి పిల్లాడు వయసులోని నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోమన్నారండి. మేము ఎవరితో మేము లేబర్లో అండి, మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చామండి. మేము ఎక్కడికి వెళ్తామండి? మేము అంత ఘోరంగా రాత్రి పడుకోలేదండి అసలు. ఎక్కడ పడుకుంటాడు? అన్ని దెబ్బలు అంత దారుణంగా ఉంటే, అసలు గాయాలు అలా ఉంటే ఎలా పడుకుంటాడు? ఎంతలాగా అయిపోయిందండి అది మొత్తం. కొడుతున్నాడని చెప్పాడండి నా పెద్ద అబ్బాయి, చదువుతులేదంటే. నేను అప్పుడే చెప్పాను, కొట్టడం కాదండి, కొడితే చదవడేమో, ప్రేమగా చెప్పి చూడండి, చదవడం అనుకోండి అప్పుడు చెప్పండి, మెల్లగా చెప్తే వింటారు కదా మాట. ఆవిడ ఏంటంటే చదవరా గట్టిగా అంటే, ఎవరైనా మనం చెప్పకపోతే కోపం వస్తుంది అండి, రాదని నేను అనను. మా పిల్లలనే కాదు, ఎవరి పిల్లలనే కాదు, ఒకసారి చెప్తే 2 సార్లు చెప్తే మనకి కోపం వస్తుంది. వచ్చాక కూడా నా వల్ల కాదని చెప్పనని చెప్పేస్తే అయిపోను. నేను ఒకసారి ప్రేమగా చెప్పి చూడండి, అయితే చేయండి, లేకపోతే వద్దని చెప్పేసాను. అయినా కానీ ఇలా అయింది.
అంటే ఆవిడ ఏం మాట్లాడలేదు, చెప్పి ఉద్దేశం అందులో ఉంది, అందుకే ఏం మాట్లాడలేదు అని నేను మీరు అనుకున్నారు. తగ్గుతుంది, ఏం కాదులే. నేను చెప్తాను ఒక హాస్పిటల్ దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి, ఫ్రీగా చూస్తారు, నేను చెప్తాను. సరేనా? నేను చెప్తాను. ఏం పేరు నాన్న నీది? తేజానంద. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఏ స్కూలు? కాకతీయ. ఏమైంది నాన్న? ఎందుకు తగిలి నీకు దెబ్బలు? ట్యూషన్ మేడం ఏమో కొట్టింది. ఎందుకు? ఎందుకంటే నేను చదవట్లేదని కొట్టిందా? ఎలా కొట్టింది నాన్న? గరిట కాల్చి పెట్టింది, పెద్దది. పెద్ద గరిట కాల్చి పెట్టేసింది. ఎక్కడెక్కడ పెట్టింది తల్లి? ఇక్కడ, ఇంకా ఇక్కడ, ఇంకా ఇక్కడ, ఇంకా ఇక్కడ, ఇంకా ఇక్కడ. ఏడ్చావా అమ్మా? నొప్పి పెట్టిందా బాగా అప్పుడు తల్లి? ఏడ్చావా? బాగా ఏడ్చావా? మరి ఏడిస్తే ఏమనింది? నేను పంపను అని చెప్పింది. ఇంటికి పంపననిందా? నువ్వు అమ్మ దగ్గరికి వెళ్తానని ఏడ్చావా? అమ్మ కావాలని ఏడ్చావా? అమ్మ కావాలని ఏడ్చా, అయినా కానీ పంపియా అన్న. అయినా కానీ పంపినన్నదా? ఎంతసేపు కాల్చిందమ్మా? ఎంతసేపు పెట్టింది అలా కాల్చి? చాలాసేపు. అంటే ఒకసారి తీసుకొచ్చి కాల్చి ఇలా పెట్టేసిందా? అన్ని చోట్ల ఇలా వెంటనే పెట్టిందా? కొంచెం తర్వాత పెట్టిందా? వెంటనే. మరి నువ్వు చాలా గట్టిగా ఏడ్చి ఉంటావు కదా నాన్న తేజ, కదా? నొప్పి పెట్టిందమ్మా బాగా. చూపించుకున్నావా డాక్టర్ అంకుల్కి? ఏమన్నారు డాక్టర్ అంకులు? ఏమన్నా అంటే సూప్ వేయాలి అని చెప్పి. అవునా? చూపు ఆయింట్మెంట్ రాసుకోమన్నారా? రాసుకున్నావా? మరి ఏమన్నా తిన్నావా పొద్దున్న నుంచి? తిన్నా. ఏం తిన్నావు? బిస్కెట్ తిన్నావా? టిఫిన్ తినలేదా అమ్మా? తినలేదా? నోరు నొప్పి వస్తుందా తింటుంటే? ఇక్కడ పెద్ద మంట వస్తుందా? ఓకే. నడుస్తుంటే నొప్పి వస్తుందా అమ్మా? ఎక్కడ వస్తుంది? ఇక్కడ కాలికి వస్తుంది. చాలా పెద్దది అది. వద్దు పెట్టొద్దు, కాల్చొద్దు అని అడిగావా అమ్మ నువ్వు? ఏం అడిగావు? వద్దు కాల్చొద్దు అన్న, అయినా కానీ కాల్చింది. తగ్గిపోద్దులే, సరేనా? ఒక 2 days నేను ఒక మంచి డాక్టర్ దగ్గరికి పంపిస్తాను నిన్ను, సరేనమ్మా? తగ్గిపోతుందిలే. మెడిసిన్స్ అవన్నీ ఇస్తారు, మంట లేకుండా చేస్తారు, సరేనా? చూసారు కదా దారుణమైనటువంటి ఘటన. వాళ్ళ ఇంట్లో కూడా చిన్న పాప ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ ఇంత చిన్న పసిపిల్లోడి మీద అసలు ఎలా ఉన్నాడో చూడండి, ఎంత వీక్గా ఉన్నాడో. అలాంటి పిల్లోడి మీద ఇంత దాష్టికానికి దిగాలని ఆమెకు ఎలా అనిపించిందో మరి. జువైనల్ జస్టిస్ యాక్ట్ ఉంటుంది కదా, ఆ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి, తీసుకుంటారు కూడా, ఆశిద్దాం అలాగే అని. ఇప్పటికే ఆమెని పోలీస్ కస్టడీలోకి అయితే తీసుకున్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ చేసినట్టు లేరు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మేబీ రిమాండ్కి ఏమైనా పంపిస్తారా, ఏం జరుగుతుంది అనేది చూడాలి. కానీ 100% అయితే ఆమె మీద, ఆమె చేసినటువంటి ఈ పనికి ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.